మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లాలో 2 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని అభినందించారు. Solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as the law established, and I will uphold the sovereignty and integrity of India. గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీ తోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు. గతంలో ఒకసారి చెప్పినాను శాసనసభ ఎన్నికల ముందు, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అన్నప్పుడు 2018లో జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 13 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది. ఈ 2023లో ఒక సీటు టీఆర్ఎస్ గెలిచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆనాడు ఎన్నికల ముందు నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి, అట్లాగే మొన్నటిదాకా ఉన్నటువంటి నాగర్కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన చూసుకో, ఆయన గెలిస్తే చాలు అని బదులు మాట్లాడు. ఏం జరిగింది? ఏది మాట్లాడినా ఆశామాషా ఉట్టిగా దానికి బేస్ లేకుండా మాట్లాడలేదు. స్పష్టంగా అదే తీర్పు వచ్చింది. ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే ప్రజానికానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది. సరే, మధ్యలో ఏదో వచ్చింది పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసి